హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ విపిన్ ఫ్రమ్ కృష్ణ జ్యువెలర్స్. ఈరోజు లైవ్ సెక్షన్ మీ అందరి ముందు కోకాపేట్ బ్రాంచ్ మీ అందరికి తెలుసు కదా, మన న్యూ బ్రాంచ్ ఎక్స్క్లూజివ్ స్టోర్ రూమ్ మన కోకాపేట్ టర్మినల్ బిల్డింగ్లో ఓపెన్ చేశాం కదా. అక్కడి నుంచి మన ఈరోజు లైవ్ సెక్షన్ అనమాట. సో మీ అందరి ముందు ఈరోజు వాల్ క్లాక్స్ని తీసుకొని వచ్చాను ఈరోజు లైవ్ సెక్షన్లో. సో మనం ఒక్కసారి చూద్దాం, దాని తర్వాత మనం మొత్తం ప్రోడక్ట్స్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వాచ్ది విత్ డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ పాలిస్తోని మీ అందరి ముందు తీసుకొని వచ్చాను ఈరోజు లైవ్ సెక్షన్. సో మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో కాల్ నెంబర్ వచ్చేసి 8499011111. ఇది మన వాట్సాప్ నెంబర్ అనమాట. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ నెంబర్కి మీకు పింక్ చేస్తే మీరు వీడియో కాల్ కూడా స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ పాన్ ఇండియా మనం డెలివరీ చేస్తాం, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ లోకల్గా మన పర్సన్ వచ్చేసి డెలివరీ చేస్తారనమాట. అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మనం చేస్తాం. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక్కసారి లుక్ చేద్దాం అన్ని ప్రోడక్ట్స్. వాల్ క్లాక్స్ మీ అందరి ముందు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీకు యాంటిక్ కలెక్షన్స్ విత్ 3D మోడల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వింటేజ్ టైప్ వాచ్ అనమాట. అండ్ థర్డ్ వన్ యాంటిక్ విత్ ఫ్లవర్ కటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్క్లూజివ్గా మనం నార్మల్గా రౌండ్ క్లాక్స్ ఫ్లవర్ షేప్స్ ఇట్లా చూసాము. ఇది ఏంటంటే కృష్ణ థీమ్లో వచ్చిందనమాట ఈ వాచ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నార్మల్ ఫ్లవర్ కటింగ్ డిజైన్ అనమాట ఇదంతా. సో నెక్స్ట్ ఇక్కడ పాలిష్ కొంచెం డిఫరెన్స్ అనమాట. పైది 2 టన్ పాలిష్ అంటాం మనం. 2 టన్ అంటే ఏంటంటే దీనికి యాంటిక్ ప్లస్ గోల్డ్ ఫినిషింగ్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు హెవీగా కనిపిస్తుంది వాచ్, కానీ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. ఈ ఏదైతే విడ్త్ ఉందో ఈ నక్షి అనేది చాలా విడ్త్ ఉంటుంది. ఎవరైనా చూస్తే చాలా హెవీ కనిపిస్తుంది అనమాట. సో అది కూడా లైట్ వెయిట్. సో మనం లైవ్ సెక్షన్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాచ్ వచ్చేసి మనం వింటేజ్ వాచ్తోని స్టార్ట్ చేద్దాం. ఈ వింటేజ్ వాచ్ చూడండి, మీరు టేబుల్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే మన బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా మనం ఎట్లా అంటే ఒక డెకోర్ పీస్గా కూడా పెట్టుకోవచ్చు మనం. షోరూమ్ మన బెడ్రూమ్లో హాల్లో ఎంట్రన్స్లో పెడతాం కదా మనం. సో చాలా డిఫరెంట్గా పీస్ ఉంటుంది అనమాట. అండ్ డిజైన్ కూడా చూడండి, చాలా ఎక్సలెంట్ డిజైన్ అనమాట. మొత్తం 3D ఫినిషింగ్ వర్క్. సేమ్ పైన వచ్చేసి ఇక్కడ చూడండి వింటేజ్ డిజైన్ అంటాం కదా, ఆ డిజైన్ అనమాట. దీనిపైన లాయన్ ఫేస్ అండ్ ఇక్కడ పికాక్స్ చాలా డీటెయిలింగ్గా ఇచ్చారనమాట కంప్లీట్లీ. అండ్ వాచ్ కూడా చూడండి, నార్మల్గా బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ అనమాట. సో సైడ్స్లో కూడా చూడండి మీకు ఎంత డిజైనింగ్గా చేశారు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా. అండ్ ఆక్సిడైజ్ కూడా చాలా డార్క్గా ఇక్కడ చూడండి, కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. మ్యాట్ ఫినిషింగ్ పైన మనకు ఫ్లవర్స్ అండ్ యానిమల్స్ అట్లా ఫిక్స్ చేశారు. దానిపైన చూడండి, ఇంకా పైన కూడా మనకు ప్యారెట్స్ అనేది ఫిక్స్ చేశారనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చూపిస్తాను, ఫ్రంట్ ఎట్లా ఉందో చూడండి. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ అనేది చాలా డీటెయిలింగ్గా చేశారు. మనం ఏన్షియన్స్ డేస్లో మనం చూస్తాం ఈ వాచెస్ అనేది, వింటేజ్ వాచెస్ అంటాం దీన్ని. సో ఇది వచ్చేసి మనకు వింటేజ్ కలెక్షన్స్ అనమాట. అండ్ కింద కూడా నార్మల్గా బేస్ ప్లెయిన్ కాకుండా దానిపైన కూడా వచ్చేసి మనకు నక్షి వర్క్ అనేది చేశారనమాట కంప్లీట్లీ. అండ్ ఇది ఇక్కడ చూసారు కదా, ఇది వాచ్ మనకు లోపల ఫిట్ చేశారు. మనం వాచ్లో సెల్స్ వేసుకోవాలన్నా జస్ట్ ఈవెన్ ఇక్కడ చూడండి, నార్మల్గా వాచెస్లో మనం నెయిల్ టైప్ అలా చూస్తుండే, ఇది కొంచెం డెకరేటివ్గా మనకు స్క్రూస్ అనేది చాలా డెకరేటివ్గా చేశారనమాట కంప్లీట్లీ. అది కూడా మనకు ఫ్లవర్ డిజైన్స్ చేశారు కంప్లీట్లీ. అండ్ ఇది ఓపెన్ చేసి మనం వాచ్లో షెల్స్ కానీ అది పెట్టుకోవచ్చు అనమాట. వెనకాల నుంచి కూడా మనం మిడిల్లో ప్రోడక్ట్ పెట్టామన్నమాట, పెట్టుకున్నాం మన హౌస్లో కానీ మన ఎంట్రన్స్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ ప్లేన్ ఉంటే అంత బాగుండదు బ్యాక్ సైడ్ నుంచి చూసినా. సో దీనికి ఆ బాధ ఉండదు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు నక్షి వర్క్ అనేది చేశారనమాట కంప్లీట్లీ. సో మీ అందరికి తెలుసు కదా, మన లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు వాచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
సో మనం మ్యారేజ్ వెడ్డింగ్లో కూడా గిఫ్ట్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంది, గాడ్ ఐడిల్స్ అవి ఇవ్వద్దు గిఫ్టింగ్లో. సో ఈ వాచెస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం వింటేజ్ వాచ్ చూసాం. నెక్స్ట్ మనం వాల్ క్లాక్ చూస్తున్నాం. వాల్ క్లాక్లో కూడా చూడండి, ఇది ప్రీవియస్ వన్ మీకు చూపించింది మ్యాట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇది కొంచెం మిర్రర్ ఫినిషింగ్ పైన జస్ట్ లైట్ ఆక్సిడైజ్ చేశారనమాట. అండ్ షేప్ చూడండి, రౌండ్ షేప్ కాకుండా ఫ్లవర్ కటింగ్ వచ్చిందనమాట కంప్లీట్లీ. అండ్ నక్షి వర్క్ కూడా మనకు చేశారు, కానీ నక్షి పైన బ్యాక్ ఆక్సిడైజ్ అనేది చాలా లైట్గా చేశారు. ఎందుకంటే ఆ నక్షి వర్క్ ఏదైతే ఉందో చాలా డీటెయిలింగ్గా కనపడడానికి ఆ వర్క్ అనేది మనకు వైట్ పాలిష్లో పెట్టాడు. సో ఇన్సైడ్ కూడా మన వాచ్ కలెక్షన్ కూడా చూడండి, 2 కలర్స్ వచ్చేస్తాయి, బ్రౌన్ అండ్ వైట్ కలెక్షన్ అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్సైడ్ నంబర్స్ కూడా మనకు గోల్డ్ పాలిష్ అనేది చేశారనమాట. సో ఈ వాచ్ కూడా మనకు లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు ప్రీవియస్ వన్ మనం లైట్ ఆక్సిడైజ్ చూసామన్నమాట. ఇది కొంచెం డార్క్ ఆక్సిడైజ్, ఎందుకంటే దీనిపైన నక్షి వర్క్ అనేది చాలా ఇక్కడ చూడండి విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ నక్షి వర్క్ మనకు ఎక్కువ కనపడడానికి ఆక్సిడైజ్ అనేది చాలా ఎక్కువ చేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి, నార్మల్ ప్రీవియస్ వన్ మనం చూసాం రౌండ్ షేప్, అండ్ ఇన్సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ నక్షి వర్క్ అనేది చేశారనమాట, ప్లెయిన్ కాకుండా. దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి మనకు ఫ్లవర్స్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఆ ఫ్లవర్స్ కూడా మనకు చాలా డీటెయిలింగ్గా ఉంది. సో ఆ ఫ్లవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ వచ్చేసి 3D ఫినిషింగ్ చెప్పవచ్చు, ఎందుకంటే ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. 4 సైడ్స్ అనేది ఫిక్స్ చేశారనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ నక్షి వర్క్ చూడండి, నార్మల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఉంది, అండ్ నక్షి వర్క్ వచ్చేసి మిర్రర్ టైప్ ఫినిషింగ్ చేశారనమాట. ఆ షైన్ కావడానికి ఆ నక్షి వర్క్ ఏదైతే ఉందో అది షైనింగ్గా డీటెయిల్గా కనపడడానికి దానిపైన వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో మనం గిఫ్టింగ్లో చాలా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీనిది. సో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలంటే, దీని వెయిట్ కానీ ప్రైజింగ్ డీటెయిల్ కావాలంటే జస్ట్ మా నంబర్కి పింక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్ ప్రైజింగ్ కానీ వెయిట్ కానీ డీటెయిలింగ్ మీకు షేర్ చేస్తాను అనమాట. నంబర్ వచ్చేసి 8499011111. ఈ లైవ్ సెక్షన్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూడొచ్చు, ఇక్కడ ప్రీవియస్ 3 మనం చూసాం స్మాల్ సైజ్ అనమాట. ఇది బిగ్ సైజ్, కొంచెం బిగ్ సైజ్ అనమాట. అండ్ ఇక్కడ ప్రీవియస్ వన్ నక్షి వర్క్స్ చూడండి, విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది. దీంట్లో కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఉంది, కానీ వెయిట్ మాత్రం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ సైజ్ కూడా ప్రీవియస్ వన్ వచ్చేసి మనం వాల్ వాచెస్ కొంచెం బిగ్ సైజ్ ఉంటేనే చాలా లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. సో దీన్ని స్పెషాలిటీ ఏంటంటే చూడొచ్చు, కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్, దాని ఆపోజిట్ వచ్చేసి ఏదైతే వాచ్ ఉందో అది వైట్ ఇచ్చారనమాట. అండ్ దీంట్లో చూడండి మీకు ఈవెంట్స్ ఇక్కడ చూడండి 2 అనేది ఫిక్స్ చేశారనమాట. 2 వాచెస్, స్మాల్ వాచెస్, సెకండ్స్ అండ్ మినిట్స్ కూడా దీంట్లో ఫిక్స్ చేశారనమాట. అండ్ నక్షి చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో, ఈ వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి, చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. వీటితో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ వర్క్ ఏదైతే నక్షి వర్క్ ఉందో చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆక్సిడైజ్ అనేది ప్రీవియస్ 2 చూసాం కదా మనం, లైట్గా ఆక్సిడైజ్ చేశారు, దీన్ని కొంచెం డార్క్గా చేశారు. అండ్ దానిపైన వచ్చేసి మనకు ఫ్లవర్ అండ్ లీవ్స్ టైప్ డిజైన్ అనేది చేశారనమాట. దాన్ని కూడా మనకు ఆక్సిడైజ్ అనేది చాలా డార్క్గా చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు మనం ఈ వాచ్ పైన. ఎవరైనా చూస్తే దాన్ని చాలా హెవీగా ఉంది వాచ్ అనుకుంటున్నాను, కానీ లైట్ వెయిట్ అనమాట ఇది. అండ్ మ్యారేజ్ గిఫ్టింగ్ పర్పస్ కానీ హౌస్ వార్మింగ్కి కానీ ఇవ్వచ్చు, మనం గిఫ్టింగ్కి ప్రిఫర్ చేయవచ్చు అనమాట వాచ్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, స్మాల్ సైజ్, కొంచెం స్మాల్ సైజ్ అనమాట. అండ్ ఇది కూడా మనం గిఫ్టింగ్కి ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైనా బిలో 1.5 lakh అట్లా చూస్తుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని కూడా మనకు వర్క్ అనేది చాలా, ఎందుకంటే మనం వాచెస్ ఇస్తే ఆ వాల్ అనేది చాలా డెకరేటివ్గా చేస్తారు.
పెడితే చాలా లుక్ రావాలి. సో దీనికి మనం కాంప్రమైజ్ అవసరం లేదు. ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు. ఈ వాచ్ కూడా వాల్కి పెడితే చాలా లుక్ వస్తుంది అనమాట. అండ్ ఆక్సిడైజ్ కూడా మీకు చెప్పాను కదా, సేమ్ ఫ్లవర్ షేప్ కటింగ్ వచ్చింది. అండ్ ఈవెన్ బీడింగ్, ప్రీవియస్ వన్ బీడింగ్ మనం చూసాం ప్లెయిన్గా ఇచ్చారు. ఇది వచ్చేసి హ్యామర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట బీడింగ్ పైన కూడా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్ లైవ్ సెక్షన్. మీ నెంబర్ మా నంబర్ పైన పింక్ చేయండి. మీకు మీకు ఆర్డర్లో మాత్రం చేసి ఇచ్చేస్తాం. పికాక్ కానీ ఏదైనా కస్టమైజ్ చేయొచ్చు మనం వాచెస్లో. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్కి మీరు పింక్ చేయండి, మీకు ఆర్డర్లో కస్టమైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్ వాచింగ్ ఫర్ లైవ్. సో ఇక్కడ మనం చూడండి ఇన్సైడ్ కూడా ప్రీవియస్ వన్లో మనం ప్లేయింగ్ చూసాము. ఇది కొంచెం డెకరేటివ్గా ఫ్లవర్ డిజైన్ అనేది చేశారనమాట కంప్లీట్లీ. అండ్ ఇది టోటల్లీ ప్రీవియస్ వన్ వచ్చేసి మనం బ్లాక్ ఆక్సిడైజ్ మ్యాట్ ఫినిషింగ్ చూసాము. ఇది మిర్రర్ ఫినిషింగ్ చెప్పొచ్చు టోటల్గా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్ యూ ఫర్ వాయిస్ లైవ్ వాచింగ్ సార్. సో నెక్స్ట్ లైవ్ సెక్షన్ వీ విల్ ట్రై ఇట్ సార్. ఈ పూరా ఇక్కడ చూడండి మీకు ఫ్లవర్ డిజైన్ అనేది ఇన్సైడ్ కూడా చేశారనమాట. దాన్ని కూడా మనకు మిర్రర్ ఫినిషింగ్ టైపు షైనీగా దాన్ని కూడా. అండ్ ఇన్సైడ్ వాచ్ కూడా చూడండి చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట ఈ వాచ్ కూడా. దీనికి ఆపోజిట్గా వాచ్ అనేది ఫిక్స్ చేశారు. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, ప్రీవియస్ వన్ మనం మొత్తం యాంటిక్ కలెక్షన్స్, మిర్రర్ కలెక్షన్, పాలిష్ అలా చూసాం. దీంట్లో ఇది ఏంటంటే 2 టన్ పాలిష్ చెప్పవచ్చు అనమాట. 2 టన్ పాలిష్ అంటే మనకు గోల్డ్ అండ్ యాంటిక్ రెండు మిక్స్ అయి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు దీంట్లో నక్షి కూడా కొంచెం డిఫరెన్స్ అనమాట. అండ్ హ్యామర్ డిజైన్ బీడింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు నార్మల్గా ప్రీవియస్ నక్షి వర్క్ పైన మనం యాంటిక్ ఫినిషింగ్, మిర్రర్ ఫినిషింగ్ చూసాం. ఇది కొంచెం డిఫరెంట్గా మనకు లీవ్స్ పైన ఇక్కడ చూడండి కంప్లీట్లీ లీవ్స్ అండ్ ఫ్లవర్ నక్షి వర్క్ చేశారు. ఆ లీవ్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి నార్మల్గా కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా జస్ట్ ఒక్కొక్క స్టెమ్లో ఒక 3 పార్ట్స్ అనేది మనకు గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. ఇక్కడ ఎండింగ్లో ఫ్లవర్కి అండ్ 2 లీవ్స్కి. సో ఓవర్ కాకుండా జస్ట్ చాలా డీసెంట్ లుక్గా మనకు ఆ పాలిష్ అనేది చేశారనమాట. అండ్ ఈవెన్ వాచ్ కూడా చూడండి కొంచెం వైట్ కాకుండా జస్ట్ శాండ్ కలర్ టైప్ వాచ్ ఇచ్చారనమాట అది. సో అండ్ బీడింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట బీడింగ్ కూడా. సో ఈ కలెక్షన్స్ మన కోకాపేట్ స్టోర్లో అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు విజిట్ కావచ్చు. ఇది చాలా చాలా ఎక్స్క్లూజివ్ స్టోర్ అని చెప్పొచ్చు అనమాట. మన గోల్డ్ కానీ డైమండ్స్ కానీ చాలా, ఇంకా పర్ల్స్ ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సిల్వర్లో, ఈవెన్ సిల్వర్ స్టోర్లో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం అన్నిటికన్నా డిఫరెంట్ పీస్ అంటే ఇది చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో చూడండి మీకు కృష్ణుడు అండ్ పీకాక్ రెండు వచ్చేసాయి దీంట్లో. ప్రీవియస్ మీరు మేడం ఎంక్వైరీ చేశారు మన పీకాక్లో వాచ్ కావాలని. సో దీంట్లో పీకాక్ అండ్ కృష్ణుడు ఉన్నాయి, రెండు వచ్చేసాయి దీంట్లో. సో దీన్ని ప్రిఫర్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో చూడండి వీణా మేడం మీరు ఎంక్వైరీ చేశారు కదా పికాక్ గురించి. సో దీంట్లో మనకు పికాక్ అండ్ కృష్ణ వచ్చేసారనమాట. చూడవచ్చు ఎంత బాగుందో వాచ్ కూడా. అండ్ కృష్ణుడు పికాక్ ఎంత డీటెయిలింగ్గా ఉందో, 3D ఫినిషింగ్ అనమాట. ఇది వచ్చేసి చూస్తే చాలా హెవీగా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ కృష్ణుడు జ్యువెలరీ కానీ, మనం కృష్ణుడు అనగానే ఫస్ట్ ప్రిఫర్ చేసేది చాలా డెకరేటివ్గా ఉండాలన్నమాట. సో దీంట్లో డెకరేటివ్ కూడా వచ్చేసింది కృష్ణుడు. ఈవెన్ ఆ ఫ్లూట్ కానీ, ఆ పికాక్ ఫేస్ అండ్ కృష్ణుడు ఇక్కడ చూడండి జ్యువెలరీ ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర చాలా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ ఇక్కడ 2 పికాక్స్ కూడా సైడ్లో చూడండి, ఫెదర్స్ కానీ ఆ వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఇన్సైడ్ వాచ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారనమాట. ఎందుకంటే ఎక్కువ వర్క్ అనేది హైలైట్ కావడానికి వాచ్ అనేది చాలా చిన్నగా ఫిక్స్ చేస్తారు దానికి.
సో ఇక్కడ మన ఈ బ్రాంచ్ వచ్చేసి మన కోకాపేట్ బ్రాంచ్ అనమాట. సో జస్ట్ నేను ఒక్కసారి మీరు ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు చూసారొచ్చు, చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో జస్ట్ నేను ఒకసారి బ్రౌజ్ చేపిస్తున్నాను మీకు కూడా. జస్ట్ ఒక్కసారి కంప్లీట్లీ ఇది అంతా డిన్నర్ కలెక్షన్స్ అనమాట. మనకు డిన్నర్ వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ జగ్స్ అండ్ డిన్నర్ సెట్స్ అనమాట. డిన్నర్ అండ్ ట్రేస్, సర్వింగ్ ట్రేస్ అండ్ పాందాన్ బాక్సెస్ అండ్ టీ సెట్స్, వైన్ గ్లాసెస్. ఇదంతా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనమాట. ఇది వచ్చేసి మన కోకాపేట్ బ్రాంచ్ అనమాట. కోకాపేట్ టర్మినల్ బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో మన స్టోర్ ఉందన్నమాట. సో డిన్నర్ సెట్స్లో కూడా న్యూ కలెక్షన్స్ అనమాట. ఇదంతా కంప్లీట్లీ మ్యాట్ ఫినిషింగ్ కానీ, ప్లెయిన్ ఎన్గ్రేవింగ్ డిజైన్స్, ఇలాంటి చాలా కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో చూడండి కొంచెం ఇక్కడ చూడండి, ఇది మనకు ఐస్ బకెట్స్ అనమాట. సో కంప్లీట్లీ ప్లెయిన్ ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో జస్ట్ నేను ఒకసారి నార్మల్గా బ్రౌజ్ చేపిస్తున్నాను, మీరు స్టోర్ మొత్తం చూడొచ్చు. గాడ్ ఐడిల్స్, ఫ్యాన్సీ ఐటమ్, డిన్నర్ సెట్స్, పూజా సెట్స్, ప్రసాదం బౌల్స్ కానీ. స్టోర్ కూడా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంటుందో. చాలా ఎక్స్క్లూజివ్ స్టోర్ అనమాట. అండ్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తామన్నమాట. మీ అందరికీ లైవ్ సెక్షన్లో ప్రోడక్ట్స్ ఏదైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు 8499011111కి షేర్ చేస్తే మీకు కంప్లీట్ ప్రైజింగ్, వెయిట్, డీటెయిల్ అనేది షేర్ చేస్తామన్నమాట. సో మీ అందరికీ కోకాపేట్ బ్రాంచ్ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.